నంద్యాల టెక్కే మార్కెట్ యార్డుకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో 10 షాప్ రూమ్లు ఒక గోడౌన్ ను ఈ నెల 9న బహిరంగ వేలం ద్వారా కేటాయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2 ఏళ్ల క్రితమే ముగిసిన లీజు గడువుకు సంబంధించిన పాత అద్దెదారుల వ్యవహారంలో మార్కెట్ కమిటీకి న్యాయస్థానం లైన్ క్లియర్ చేయడంతో పబ్లిక్ ఆక్షన్ కు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆసక్తి గల వారు ₹1000 చెల్లించి దరఖాస్తు తీసుకుని 8వ తేదీలోగా సమర్పించాలి. షాప్ లేదా గోడౌన్ కు ₹5,000 డిపాజిట్ తప్పనిసరి. షాపుల కనీస అద్దె 5,280 కాగా అత్యధిక బిడ్ దాఖలు చేసిన వారికి కేటాయిస్తారు. 18% జీఎస్టీతో పాటు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. లీజు కాలం 3 సంవత్సరాలు కాగా ప్రతి ఏడాది అద్దె 5% పెరుగుతోంది. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నంద్యాల పట్టణ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నంద్యాల మార్కెట్ యార్డ్ నందు టెక్కే మార్కెట్ యార్డ్లో 1 నుంచి 10 నెంబర్ వరకు షాపులు వేలం వేయడం జరుగుతుంది. 31వ తారీఖు మేము టెండర్ ప్రకటన జారీ చేయడం జరిగింది. 9వ తారీఖు ఉదయం 11 గంటలకి వేలం పాట నిర్వహించబడును. కోర్టు వారు ఆదేశాల మేరకు పబ్లిక్ యాక్షన్కి పొమ్మని కోర్టు వారు చెప్పడం వల్ల మేము పబ్లిక్ యాక్షన్కి పోవడం జరిగింది. 10 షాపులు వెనక ఒక గోడౌన్ 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోడౌన్కి మేము పబ్లిక్ యాక్షన్కి పిలవడం జరిగింది. ఆసక్తి ఉన్న చిరు వ్యాపారస్తులు కానీ ఇంకా వివిధ పండ్ల వ్యాపారస్తులు ఎవరైనా దానికి అప్లై చేసుకోవచ్చును. దానికోసం ప్రజలకు మరోసారి తెలియజేయడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అప్లికేషన్కి 5,000 డిపాజిట్ చేయాలా. మీ డిపాజిట్ తర్వాత ఒక 4 రోజుల లోపల ఎన్నిక ఇవ్వడం జరుగుతుంది. రూమ్లకి 4,500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. తర్వాత ఎంతైనా పట్టుకోవచ్చు. అది 10 మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. దానికి 9వ తారీఖు టైం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు గత సంవత్సరం నుంచి మేము ఆ షాపుల్లో ఉండే వాళ్ళకి శిల్ప సహకారికి, నంది రైతు సమాఖ్యకి మేము నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ప్రతివాదాలు జరగడానికి సంవత్సరం టైం తీసుకుంది. మొన్న ఒక 20 రోజుల క్రితం గౌరవ హైకోర్టు వారు వాళ్ళ రిట్ పిటిషన్ మీద తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు కూడా యాక్షన్లో పాల్గొనండి. మార్కెట్ యార్డ్ వారు పబ్లిక్ యాక్షన్ పొమ్మని వేలాలు నిర్వహించి అవసరమైతే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉండే శిల్పా సహకార్ కానీ నంది సమాఖ్య వాళ్ళని కూడా దాంట్లో పాల్గొనమని చెప్పడం జరిగింది. అందుకు మేము పబ్లిక్ యాక్షన్కి వెళ్ళాము. నిన్న మళ్ళీ వాళ్ళు డివిజన్ కోర్టులో, హైకోర్టులో డివిజన్ బెంచ్లో మళ్ళీ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం. దాన్ని గౌరవ హైకోర్టు వారు తిరస్కరించడం జరిగింది. ఏలంపాటలు జరగాల, మీ వాదన మేము తిరస్కరిస్తున్నాము, మీకు ఎటువంటి రైట్స్ లేవని హైకోర్టు వారు చెప్పడం జరిగింది. గతంలో 900 నుంచి 2,500 వరకు వాళ్ళు ఇప్పటికి స్టిల్